హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మా పార్లర్ ఓపెనింగ్ సెకండ్ బ్రాంచ్ ఎట్ మణికొండలో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడైతే మణికొండకి వెళ్తున్నాం మేము ముగ్గురం క్యాబ్లో. మమ్మీ, డాడీ, అత్తయ్య, తమ్ముళ్ళు. హనీ ఎగ్జామ్కి వెళ్ళింది, యాక్చువల్గా సెమ్ ఎగ్జామ్స్, సెమ్ 4. సో అది ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్ అక్కడికి వస్తుంది. వాళ్ళు కార్లో వస్తున్నారు, మేము క్యాబ్లో వెళ్తున్నాం. అండ్ మా షాప్ ఓపెనింగ్ ఎలా అవుతుంది ఏంటి అని చూడండి. అండ్ ఇంకొకటి, ఇవాళ పూజ మాత్రమే, ఇంకా వర్క్ చాలా జరిగేది ఉంది. ఇంకొక 5 days వర్క్ ఉంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత పార్లర్ మొత్తం చూపిస్తాం. అప్పటి వరకు ఇవాళ అయితే ఓన్లీ పూజ, మంచి రోజు అనమాట. తర్వాత ముహూర్తాలు లేవు, మళ్ళీ శ్రావణ మాసంలో ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇవాళ ఓపెనింగ్. సో చూసేయండి ఈ బ్లాగ్ మొత్తం. అండ్ బెస్ట్ విషెస్ చెప్పండి మా మమ్మీకి. అండ్ థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బై బాయ్. సో గైస్, వచ్చినాం, మొత్తం క్లీన్ చేసినాం. అండ్ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు, పంతులు కూడా వచ్చినారు అనమాట. సో ఇక మా పెద్దత్త, అశ్విక, లక్కీ, అక్కడ మమ్మీ, డాడీ ఇంకా కన్ను, పండు వర్క్ ఉంటే వెళ్ళారనమాట. కొన్ని వస్తువులు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అండ్ ఇప్పుడు చూపిస్తాం మీకు, చూడండి. మొత్తం ప్రిపరేషన్స్ అయిపోతుందన్నమాట. ఇదన్నమాట మన పార్లర్. ఇంకా మొత్తం అయిపోలేదు, జస్ట్ కొంచెం కొంచెం అయిందనమాట. పూజ మెయిన్ అని చెప్పేసి పూజ అయితే చేస్తున్నారు. సో ఇది కన్ను, పండు కలిసిపోయిండు పప్పు పని చేసి చూరా. ఇంకా మా డాడీ హౌ ఆర్ యూ ఫీలింగ్? సెకండ్ బ్రాంచ్ సూపర్, హ్యాపీ కదా? సూపర్. కానీ ఇంకా అంతా కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. అంతా కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. కంప్లీట్ అవుతుంది ఇంకొక 5 days, ఒక 1 week ఓపిక పడితే మొత్తం అయిపోతుంది. దాని తర్వాత అవుట్పుట్ చూపిస్తాం, మొత్తం పార్లర్ అవుట్పుట్. అప్పుడు చూసి ఆనందించండి. ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇది మా పెద్దతో పెట్టింది. మా అమ్మ ఒకసారి చూడు మమ్మీ. మమ్మీ కొంచెం ఫేస్ కొంచెం సిక్ ఉంది, ఇల్లు ఉంది. అండ్ కొంచెం జ్వరం వచ్చింది, చాలా జ్వరం వచ్చింది. ఇప్పుడు ఓకే, షీజ్ ఓకేనా. కాకపోతే నిన్న నైట్ నుంచి చాలా ఫీవర్. అదనమాట. మమ్మీ నట్లుంది అని అనుకోకండి, ఫీవర్ వచ్చింది. సో అదనమాట. మా అక్క వాళ్ళు, అమ్మమ్మ, హనీ అందరు వస్తున్నారు. చూపిస్తాం. పండుగ ఫోన్ మాధవాయ స్వాహ, అనంతాయ నమః, ఆజన్య కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మహావామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, నిరుద్ధాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః. హరే శ్రీకృష్ణాయ నమః. విశ్వసేన ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభోర్భోత్సువరం చేయి. శ్రీ గోవింద 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 నమో విశ్వరాఖ్యాయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణోద్యవరాశ్వే పరాగల్పే వైవంతమంత్రే కల్పికే ప్రతిపాదే జంబోద్వీపే ప్రాప్తవర్షే ప్రతినందే మేరోలసిందిఖాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మేకప్ స్టూడియో అండ్ అకాడమీ.
क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धन कनक वस्तु वाहन समृद्धि सिद्ध्यर्थं अत्यंत आनुकूल्यता व्यापार समृद्धि सिद्ध्यर्थं मम संकल्पित मनोवांछा फल सिद्ध्यर्थं अन्योन्य दाम्पत्यता जीवित सिद्ध्यर्थं अनुकूल व्यापार समृद्ध्यर्थं मम इष्टदैवता కులదేవత మీ కులదేవతని మనసులో అనుకోండి, గ్రామదేవత మీ ఊరి గ్రామదేవత మనసులో తెలుసుకోండి. సకల కళ్యాణ సిద్ధ్యర్థం మమ సంకల్పిత మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత పూజనం చ కరిష్యే. పేమెంట్ ఏమన్నా ओम सहस्रवीर व्यापुर्यासा साक्षात् सहस्रात् भूमिं विश्वतो विश्वात् तिष्ठाकलं वेरा मेना बुद्धानां नामा दुर्गानां दाता प्रत्यावरागतुकारं नान्या बदायना देवकुंड महागाय बोधुर पारि कुंडवे देवां तपकार ये दुर्गा श्री महादेवता विमा शिव शक्ति देवता भ्यो नमः की तवेसे కొబ్బరికాయ కొట్టండి. ఇది ఏమో పేరు ठीक है खाना बात नहीं फर्स्ट को चीज को चल चल अच्छा ఇంకో కన్నా లోపలికి బాగా అదంతా వేసేసి మొత్తం అటు సైడ్ తెల్లగా ఉంటుంది. ఇది ఇటు సైడ్ అటు సైడ్ అమ్మా తొందరగా మూడు సార్లు అంతే 6 టు 5 అగో అమ్మమ్మ కూడా వచ్చేసింది. గణపతిని చేసింది మమ్మీ. హని కూడా వచ్చేసింది. హని చూడు. శుభాగర్భదేవతాభ్యో నమః. శాంతం సాయుధం సంవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం శుభాగణపతిని స్థాపయామి పూజయామి. ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు గంధంతో ఉంచి పూజ చేసేయడం. మళ్ళీ అక్షంత తీసుకుని నానా పూజానకానే తుమంకేషు వివిధేషు చాం భాసురస్వరరత్నేన ఆద్యం సమర్పయామి. సప్తప్రమాణముక్తార్థేన రక్ష్యే సంస్కృతం ప్రభో ఆద్యం గ్రోణం ఏనతో దురాధారణతోషం శుభాగణపతిదేవతాభ్యో నమః. శుభాగణపతిదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానాన్ సమర్పయామి. అక్షంతలు తీసుకోండి. వస్త్రయుజ్ఞం గ్రోణంతమార్థం బ్రహ్మవర్గం లోకాజ్ఞానం శైవం విఘ్నాదమోసదే శుభాగణపతిదేవతాభ్యో నమః. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. ఓం యకుర్ణేనాభిషాం దేవాయ
कमलाय नमः कटिं पूजयामि ओम कात्यायनी नमः नाभिं पूजयामि ओम जगन्मात्रे नमः जठरं पूजयामि ओम विश्ववल्लभाय नमः वक्षस्थलं पूजयामि सहस्राक्षात् सहस्रपात् स भूमिं विश्वतो विश्वान् अद्य दिश्य మమ్మీ చూడు नाशवमति भवन्ति पुण्यानां भक्तानां श्रीसूक्तन्तवेतदा वर्षन्तु ते विभावं दिनो अप्स्यवद्यथा रोहणं सर्ववीक्षान्यासप्रथं श्रीशोधीम् अर्थप्रियपत्नीपद्माश्रीपद्मालाक्षे पद्मतरायदाक्षे पुष्पप्रिये विष्णोमुखं रत्नामयीं वन्दनसत्यां यासा प्रसन्नतरगतिपद्मतरायदाक्षीं गम्भीरवत्नाविशस्त्रम् ओम विभावर्ये नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम दीप्ताय नमः ओम वसुदाय नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम शमाय नमः ओम श्रीयोगसंभवाय नमः ओम हरिग्रहपराय नमः ओम बुद्धे नमः ओम अर्घाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोकविनाशिने नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रसमेतं राममण्डले भविष्यवसरीकरणे मतलागारमण्डले सार्धात् सन्दर्भनारूपेण सूर्यग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि मध्यलो ఓం నమో భగవతే వాసుదేవాయ అని ओम అనుకోండి. वास्तुपुरुषादेवताभ्यो नमः यज्ञेन यज्ञमेतदेवाग्निर्माण न्यासन्देहः गमयमानसन्ति यत्र पूर्वसाध्या निर्माणवृत्तिनाशाय नमः ओम साक्षात्सभूमि विश्वदाभृत्वान् अन्तरिक्षशान्द्रं पुरुषं मेमेकं सर्वमेभूतमित्यवज्ञप्राप्तशेष्यादिने नागरोहि येता वासुदेवमादो छायासुपतः आदोस्य विश्वभूतानि नित्योऽसि परमात्मः तत्त्वो विश्वासनामसागराग्निं तस्मात् विद्वानां नान्याबन्धयनाय विद्यते निरुद्वेण्डि श्री आघ्नसिंहागणपतिदेवताभ्यो नमः श्री आदित्यादेवताभ्यो नमः मंगलनीराजनं दीपं संघर्षयामि जय गोविंद अक्षता తీసుకోండి ओम तत्पुरुष नमः सुवर्ण मंत्र पुष्पान् समर्पयामि सुगंध मंत्र पुष्पान् समर्पयामि सिंहागणपतिं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वामा पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वापामायतनम् आयतनवान् भवति आपो वाग्नेरायतनम् आयतनवान् भवति वायुर्वापामायतनम् आयतनवान् यच्च किञ्चित् तत्सर्वं दृश्यते सुदेव विवा अन्तरस्य तात्पर्यं व्यापानारायणसुखः अनन्तयभ्यां कविं कामदक्षं तदेव देवामोहं पापकर्माहं पावात्मं भावसम्भवां गाहिमान् कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्माद् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दन मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन स्वाहा श्री महागणपतिदेवताभ्यो नमः श्री महालक्ष्मीदेवताभ्यो नमः श्री नवग्रहदेवताभ्यो नमः श्री की जय बोल नवग्रह भगवान की जय बोल वास्तु भगवान की जय बोल श्री महालक्ष्मी अम्मवारी की जय తీసుకున్నా నేను చాలా సార్లు మా ఆవిడైతే ఇద్దరైతే మస్తు ఇష్టపడుతుంది నిజంగా కాతేం కూడా అట్లా తయారు చేద్దాం.
ఇక్కడైతే వీళ్ళు దేవుంది ఎక్కడ పెట్టాలో టేబుల్ అని చూస్తున్నారు. ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నారు. నీ కూతురు సెకండ్ పార్లర్ ఓపెన్ చేసింది, సెకండ్ బ్రాంచ్. ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్? బాగుందా? నెక్స్ట్ బ్రాంచ్ ఎక్కడ అనుకుంటున్నావు? థర్డ్ బ్రాంచ్ ఎక్కడ అనుకుంటున్నావు? బెంగళూరు. సేమ్ మంచిగా ఇట్లనే ఇంకొంచెం ఇంకా గ్రాండ్గా, ఫస్ట్ పార్లర్ కంటే ఇది కొంచెం గ్రాండ్, దానికంటే ఇంకా గ్రాండ్గా బెంగళూరులో ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. అదనమాట. సో మా అమ్మమ్మ అయితే వచ్చింది. షీఈ్ మై అమ్మమ్మ. హౌ ఆర్ యూ ఫీలింగ్? సెకండ్ బ్రాంచ్ ఓపెన్ కదా, హ్యాపీ కానీ ఫుల్ సిక్ అనమాట. సో అట్లుంది. మా మమ్మీ కొంచెం డల్గా ఉంది. అండ్ మా పార్లర్ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక 5 days వర్క్ ఉంది, ముందు చెప్పినట్టే 5 days వర్క్ ఉంది. అదంతా అయిపోయిన తర్వాత మా పార్లర్ మణికొండ బ్రాంచ్ మొత్తం చూపిస్తా. మొత్తం ఇంకా మిర్రర్స్ వచ్చేది ఉంది, ఫర్నిచర్ వచ్చేది ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత పార్లర్ది అవుట్పుట్ మొత్తం ఎట్లుంది, స్టార్టింగ్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, మొత్తం చెప్తాం చూడండి. అండ్ ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. అదన్నమాట. విజిట్ చేసి మీకు ఏ సర్వీస్ కావాలి అనేది సర్వీస్ని చేయించుకొని అంతా బాగుంటుంది. పార్లర్ అయితే చాలా సూపర్ ఉంది. అంటే నేను చెప్పడం కాదు, మీరు మా పార్లర్కి వచ్చి ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, S4 బ్యూటీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ అన్నమాట. అది పుట్టలు వచ్చిరు, మా అక్క బావ పిల్లలు వచ్చిరు. రైస్ ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. మేమందరం ఆటో, హనీ, అశ్విక, ఇక్కడ లక్ష్మి, మేము నలుగురం ఆటోలో వెళ్తున్నాం. అక్క వాళ్ళు ఒక కార్లో, మమ్మీ వాళ్ళు ఒక కార్లో. సో 2 cars, 1 ఆటో అందరం వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. అదన్నమాట. అంటే మళ్ళీ షాప్కి వెళ్ళి ఆ కలశాలు అవన్నీ పూజ అంతా అయిపోయింది కదా, అవన్నీ కట్ చేసేసినాం అప్పుడే. అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాలి అంతే. మాకు తెలిసి ఈవినింగ్ 7 వరకు ఇంట్లో నుంచి వెళ్తాం. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. కడుపులో ఎలుకలు బాగా ఉడుకుతున్నాయి. సో లెట్స్ హ్యావ్ లంచ్ చేసిన తర్వాత మాట్లాడదాం. అప్పటి వరకు మౌనాలు. ఇక్కడైతే వీళ్ళు ఆపుతున్నారు. అక్కడ మమ్మీ వాళ్ళు, ఇంకా డాడీ, ఇంకా బాగా ఆర్డర్ చేస్తారు. మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాం. ఇది చూడండి. శివాన్విక వశిక వచ్చింది ఫుడ్ అయితే. ఇప్పుడైతే మొత్తం రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చేసామన్నమాట మళ్ళీ పార్లర్కి. సో ఇక్కడ ఉండే అన్ని సామాన్లన్నీ క్లియర్ చేసేసాం. అయ్యగారికి ఇచ్చేవి అన్నీ సపరేట్, అండ్ ఇంటికి తీసుకెళ్ళేవి సపరేట్. మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, షుగర్ వచ్చింది కదా, సో అస్సలు చాతనవ్వట్లే అంట. అందులోకి ఫుల్ ఎండ కొడుతుంది. సో ఎట్లాగో పూజ అంతా అయిపోయింది. అయ్యగారు కూడా 4 o'clockకి అంతా అప్పుడే కలిపేసినాం. ఇప్పుడు ఇవన్నీ సర్దమంటే సర్దేసి తీసుకొని వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ తీస్తాం, ఎండింగ్ నోట్ ఇస్తాం. ఇప్పుడైతే మొత్తం క్లియర్. చూపిస్తాగండి.
ఇక్కడైతే మా అమ్మమ్మ ఇంకా మా పెద్దత్త ఇవన్నీ చదువుతున్నారు. అక్కడ పిల్లలు చూడండి, అందరు బిజీ బిజీ, అందరూ పడుకున్నారు. వాళ్ళిద్దరు ఫోన్ చేస్తారు. వీళ్ళందరూ అర్జున్ ఇక్కడ చూడు. అర్జున్ బాయ్ ఫ్లయింగ్ కిసి. బాయ్ బాయ్ ఫ్లయింగ్ కిసి. బాయ్ బాయ్ అక్క బాయ్. సో గైస్, నేను నిన్ననే ఎండింగ్ నోట్ ఇద్దామని అనుకున్నా, కాకపోతే చాలా అలసిపోయేసి వచ్చి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాను. నిన్న మన పూజ చేసిందైతే శ్రీకాంత్ చార్యులు అంకుల్, అది మా స్టూడెంట్ వాళ్ళ డాడీ అన్నమాట, కార్త్యాయని వాళ్ళ డాడీ. చాలా బాగా చేస్తారు పూజలు, వ్రతాలు, గృహప్రవేశమైనా కానీ లేదంటే నోములు, అన్ని వ్రతాలు, అన్ని ప్రతి ఒక్క శుభకార్యాలు అన్నీ చేస్తారు. అండ్ మీకు మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు ఉన్నా ఏదున్నా కానీ కాంటాక్ట్ అవ్వండి. నేను అంకుల్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఏమేమి పూజలు చేస్తారో అవన్నీ నేను లాస్ట్లో ఎండింగ్ పెడతాను, చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. We love you. Bye bye.